ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్లో. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది, కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి. ఎవరి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాడు. అసలు నేపాల్ పంపించాడు. మిథున్ రెడ్డి గారి పంపించాడు. కానీ నేపాల్ పోలీసులకు పాప మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు, ఆపండి అన్నారు. ఎక్కడ తీయాలంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళకి ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా. ఈ ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటారు, తీసుకెళ్తారు. పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీకు మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. నువ్వేం తీసుకెళ్తావు జేబులు, మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు. అలాంటిది ఎర్రచందనం అంటే ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి. అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. కరెక్ట్ సినిమాలు తీయచ్చు, కానీ ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? మనందరికి తెలుసు. అది కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి. ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్య సూక్తిని చెప్తూ ఉంటుంది. ఆ చదువులు చదివితే కదా, ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది. కొట్టేసుకుందాం, పెంచేసుకుందాం, అమ్మేసుకుందాం, ఏం చేసుకుంటారు? ఎక్కడ తింటారు డబ్బులు? పేపర్లు తినాలి అన్నం బదులు. మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ మీరందరూ ఇంత లోతుగా చూస్తున్నాం. అసలు ఈ రోజున సివిల్ సప్లైస్ లో ఎంత టన్నుల బియ్యం దోచేస్తున్నారో మీకు చెప్తా వచ్చాం. మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను. మనం మాట్లాడాం, సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం, అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాదం మోపండి. అదొక్కడే మాట చెప్పాను. ఆయనకి నా అభినందనలు. బలంగా చేశారు, సీజ్ చేశారు గోడౌన్స్. కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి, ఎవరెవరో తెలియదు, ఇంకా ఎదుగుతున్నాం. చూద్దాం. అలాగే చెరువులు, మట్టి, ఇసుక, మట్టి, శ్మశానం, మైనింగ్ అన్నీ పట్టుకుపోతాం. ఇవన్నీ ఆపాలి. ఇదేంటంటే ఇది మేము ఒక్కలం చేసేది కాదు. ఒక తెలుగుదేశమో, జనసేనో, భారతీయ జనతా పార్టీ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు, మీరందరూ కలవాలి. దీంట్లో ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు. అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం. ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి. నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం. నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు. మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తారు, మా అమ్మ వస్తారు, ఎవరో ఒక వస్తారు. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో. చంద్రబాబు ట్రాప్ లో పడద్దు. నువ్వు చేసిందేంటి? పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు. అంత మాత్రాన ఈ రోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్లు కాల్చి ఓపెన్ గా పోలీసుల పైన గొడవ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్ లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము. రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు. ఆయనకు కూడా ఒకటే అజెండా, ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది. ఆయన కూడా నేను చెప్పేది ఒకటే, కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చింది ఏం కాదు. అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. నిన్ను కూడా అందరూ కూడా చల్లాబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరూ తెలుసు. ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమి శాశ్వతం కాదు. చంద్రబాబు ట్రాప్ లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా ఇచ్చేస్తాను.